అప్పడాలు, నువ్వుల అప్పడాలండి. అప్పడం ఇలా పెనం మీద కాల్చుకోవచ్చు, నూనెలో వేపుకోవచ్చు, అగ్గి మీద కాల్చుకోవచ్చు. పాతకాలంలో అగ్గి మీద కాల్చేవారు, ఇప్పుడు ఎవరండి కాలుస్తున్నారు కానీ, ఇది ఈవినింగ్ రాగానే పిల్లలకి స్నాక్స్‌లా చేసి వెంటనే అయిపోద్ది. నాకైతే ఒక 20 మినిట్స్ పట్టిందండి. ఇదంతా ప్రాసెస్ చేయడానికి. చాలా ఈజీ ప్రాసెస్. చూడండి ఇలా పెనం మీద సిమ్‌లో పెట్టే కాల్చుకోవాలి. అప్పుడు మొత్తం 2 వైపులా ఎర్రగా కాలినంత వరకు కాల్చుకొని, దాన్ని ఒక బౌల్‌లో స్మాష్ చేసేసుకోవాలి అప్పడాల్ని. ఇక్కడ చూపించిన విధంగా స్మాష్ చేసేసుకొని, ఒక 2 మీడియం ఆనియన్, టమాటో, చిన్న టమాటో అయితే 2 వేసుకోండి. ఇష్టంగా తినేవాళ్ళు మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. టమాటో అండ్ పచ్చిమిర్చి నేను ఒకటి వేసుకున్నాను. అండ్ కారం, చాట్ మసాలా కొంచెం లైట్‌గా వేసి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా చూడండి, చాలా ఈజీ, చాలా సింపుల్. అండ్ మనం బయట నుంచి కూడా ఏమీ ఇవ్వట్లేదు కాబట్టి పిల్లలకి ఇది కూడా ఒక హెల్త్ బెనిఫిట్గానే పనిచేస్తుంది. సో దాని తర్వాత ఈ పల్లీలు కూడా వేపుకొని ఆయిల్లో వేపుకొని అది కూడా యాడ్ చేసేసానండి. కొంచెం సాల్ట్ సరిపడినంత, మనకి ఎంత కావాలంటే అంత సరిపడినంత వేసుకొని చివరాకులో ఒక నిమ్మబందని అలా పిండేసుకొని చివరగా గార్నిష్ కోసం సేవ్ ఉంటుంది కదా, కారపూస మనకి బయట దొరుకుతుంది, అది నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసుకొని పిల్లలకి సర్వ్ చేసుకున్నాను. లాస్ట్‌లో కొత్తిమీర కావాలంటే వేసుకోండి. నాకు కొత్తిమీర మా పిల్లలు తినరు కాబట్టి నేను చాలా లైట్‌గా పుదీనా ఫ్లేవర్ కోసం ఒక 5 ఆకులు పుదీనాని కట్ చేసి వేసుకున్నాను.